అని ఒక ఐటీ కంపెనీ దగ్గర ఉందని చెప్పి దాడులు చేస్తుంటే నాకు ఒకటే అనిపించింది, రెండు బలమైన నాయకులు, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఆడుకుంటున్న ఈ రాజకీయ చదరంగంలో మీ పొలిటికల్ గేమ్స్ లో యువత సామాన్య ప్రజలు నలిగిపోతా ఉన్నారు. అటు తెలంగాణ యువత నలిగిపోతోంది, అటు ఆంధ్రప్రదేశ్ యువత నలిగిపోతోంది. దయచేసి ఇద్దరు ముఖ్యమంత్రులకి పల్నాడు ప్రాంతం నుంచి నరసరావుపేట సభ నుంచి మీ ఇద్దరికి చేతులెత్తి జోడిస్తున్నాను. దయచేసి పొలిటికల్ గేమ్స్ ఆపండి. మేము అలసిపోతున్నాం. తప్పు లేదనుంటే మీరు తెలుసుకోండి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉంటే తెలుగుదేశం పార్టీని చేసుకొని కానీ మధ్యలో ప్రజలు నలిగిపోతా ఉన్నారు. నేను నిజంగా విసిగిపోయి నువ్వు తెలుగుదేశం పార్టీతో దోస్తీ కడతావా, లేదంటే టీఆర్ఎస్ వచ్చి నిన్ను జగన్ని కలుపుతారంట అంటే నేను అందరికీ దండాలు పెట్టేశాను. బాబు నేను అలసిపోయాం, మీ ఇద్దరు పార్టీల జోలికి వచ్చి అలసిపోయావు. నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తే నువ్వు చంద్రబాబు గారికి ఎదురుకి వెళ్ళమంటే ఎందుకు వెళ్తాం? అలాగే చంద్రబాబు గారు వచ్చి మాతో కలిసి పోటీ చేద్దాం అంటే అలా ఎవరి జోలికి వెళ్ళట్లేదు. అలసిపోయాం. నేను ఒకే ఒకరి పక్షం, మన తెలుగు ప్రజల పక్షం, మీ పక్షం. ఇచ్చాపురం నుంచి నరసరావుపేటకు ఇన్ని జిల్లాలు తిరిగాను, తెలంగాణ జిల్లాలు కూడా తిరిగాను. ముఖ్యంగా ఆంధ్ర జిల్లాలు తిరిగినప్పుడు ఇంతమంది యువత వస్తా ఉంటే అందరిలో ఒకటే ఆవేదన ఉంది. ఒక్కొక్క విద్యార్థితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అడుగుతుంది, అన్న మాకు నిరుద్యోగ భృతులు కాదన్న కావాల్సింది, మాకు ఉద్యోగం సంపాదించుకునే పరిశ్రమలు పెట్టమని చెప్పండి, ఉపాధి అవకాశాలు ఇవ్వమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 5 కేజీలు విపత్తు వస్తే 5 కేజీలు బియ్యం మొగాను కొట్టేస్తే అన్న మాకు 5 కేజీలు బియ్యం కాదన్న, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అని ఒక్కొక్క విద్యార్థులు కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి కష్టమైన సమయం